बरसते बादल। कवि हैं सुमित्रानंदन पंत। देखिए इस पाठ में कवि परिचय दिया है। यहाँ कवि का जन्मस्थल, कवि की रचनाएं, कवि के पुरस्कार और इनका निधन, ये सभी इसमें दिया गया है। ये सब कवि परिचय। कवि का नाम क्या है? सुमित्रानंदन पंत का जन्म 1920 मई 1900 में हुआ। इनका जन्म अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। कहाँ हुआ? कौसानी गांव में हुआ। 7 वर्ष की उम्र में ही काव्य रचनाएं की, అంటే 7 సంవత్సరాల వయసు అప్పుడే కావ్య రచన చేయడం మొదలుపెట్టారు సుమిత్రానందన్ పంత్। वे प्रकृति के बेजोड़ कवि हैं। प्रकृति సంబంధించిన రచనలు చేసే వాళ్ళలో सिद्धहस्तुలు। सुमित्रानंदन पंत। इनकी मुख्य रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, युगान, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, चिदंबरा। इवన్నీ కూడా ఈయన ముఖ్య రచనలమ్మ। चिदंबरा के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार मिला। चिदंबरा की इनकी ज्ञानपीठ अवार्ड వచ్చింది। चिदंबरा किस रचना के लिए? चिदंबरा के लिए। उसके बाद साहित्य अकादमी, सोवियत रूस आदि पुरस्कार दिए गए। साहित्य अकादमी, सोवियत रूस पुरस्काराలు కూడా వీరికి వచ్చినాయి। इनका निधन 1977 में हुआ। వీరు 1977లో పరమపదించారు, అంటే స్వర్గస్థులయ్యారు। ఇదమ్మా వీరి గురించి। कवि कौन है? सुमित्रानंदन पंत। विषय प्रवेश। देखिए बच्चों, देखिए वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु है। అవునా కాదమ్మా? వర్షాకాలం అంటే అందరికీ ఇష్టమైన ఋతువే కదా, అందరికీ ఇష్టమైన ఋతువు। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। వర్షం పడేటప్పుడు ప్రకృతి చాలా అందంగా ఉంటుంది। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। చూడండి, వర్షం పడగానే పశువులు, జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు, జీవులు, జంతువులు, మనుషులు, భూమి కూడా, ఆఖరికి భూమి కూడా ఆనందంతో ఉయ్యాలూగుతూ ఉంటుందంట। చూడండి, इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। దీన్నే కవి ఇక్కడ చక్కగా వర్ణించాడు। చూడండి ఎలా వర్ణించాడు చూడండి। జం 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 మేఘ బరసతే హై సావన్ కే, అంటే శ్రావణ మాసంలో మేఘాలు జం 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 అని కురుస్తాయి అని దీని అర్థం। చం చం గిర్తి బూందే తరువోం సే చంకే, అలాగే చెట్ల నుండి ఆకుల నుండి చం చం అని బిందువులు పడుతూ ఉంటాయి। చం చం బిజిలీ చమక్ రహీ రే పుర్ మే ఘనకే, పుర్ అంటే మేఘాలు, పుర్ పుర్ అంటే హృదయము, ఘన్ అంటే మేఘాలు। ఆ మేఘాల హృదయంలో చం 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 అంటూ మెరుపుగా ఇలా ఇలా మెరుస్తాం। చూసారా మీరు? రకమైన మేఘాల్లో మెరుపులా వస్తారు కదా, దాని కవి ఎలా వర్ణించాడు? మేఘాల హృదయం నుండి వెలుగు వస్తుంది అని చెప్పాడు। थम थम दिन के तम में सपने जगते मन के। చూడండి, ఆ నల్లటి మేఘాలు దట్టంగా వచ్చినప్పుడు ఏర్పడిన చీకటిలో మనసు రాత్రి అనుకుని భ్రమపడి కళ్ళ కడుతూ ఉంటుంది అని కవి చక్కగా వర్ణించాడు। ఫస్ట్ పద్యం। రెండో పద్యం, దాదురు టర్టర్ కర్తే చిల్లి బస్తీ జంజన్, మ్యావ్ మ్యావ్ రే మోర్ పీవ్ పీవ్ చాతక్ కే గన్। ఈ వర్షంలో కప్పలేమో టర్టర్ అనే సౌండ్ చేస్తాయి, చిల్లి అంటే అంటా ఉంటుంది చూసారా, కీచురా అంటే అది జన్ జన్ అని సౌండ్ చేస్తుంది। అలాగే నెమలి, మోర్ అంటే నెమలి, మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తాయి। చాతక్ గన్ అంటే చాతక పక్షులు, అవి రాబోయే వర్షాన్ని సూచిస్తూ అవి పీవ్ పీవ్ అని సౌండ్ చేస్తూ ఉంటాయంట। అంటే ఇంకా కాసేపటికి వర్షం వస్తుంది, ఇంకొద్ది రోజుల్లో వర్షం వస్తుంది అని చెప్పడానికి సూచిస్తాయంట। ఉడితే సోను బాలక్ ఆర్ద్ర సుఖ సే కరక్రందన్, అంటే సోన్ బాలక్ అంటే వాటర్ బర్డ్స్, అంటే నీటి పక్షులు ఉన్నాయి, అవి ఒకలాంటి ఆనందంతో వర్షం పడుతుందని క్రందన్ కర్తే హై, క్యా కర్తే హై, అరుస్తూ ఉంటాయంట। గుమ
గుమడ గుమడ గిరు మేఘ గగనమే బర్తే గర్జన్. ఆ మేఘాలన్నీ గుండ్రంగా వచ్చే చుట్టుముట్టేసి ఆకాశంలో ఉరుముతూ ఉంటాయి, గర్జనలు చేస్తూ ఉంటాయి. రింజిమ్ రింజిమ్ క్యా కుచ్ కహతే బూందో కే స్వర్. ఆ నీటి చుక్కలు ఎప్పుడైతే వర్షంలాగా పడుతూ ఉంటాయో అవి రింజిమ్ రింజిమ్ అనే సౌండ్ చేస్తాయి. మనం కూడా వర్షాన్ని ఒకసారి ఆస్వాదించాం కదా, అలాగే రోము సిహర ఉట్టితే చూతే వే భీతర్ అంతర్. మన రోమాలు లిక్కపడుస్తాయి అంటే ఎంచుకలు, అవి కనుక మన మీద పడితే వర్షపు చుక్కలు మన మీద పడి అనుకోండి, మన రోమాలు ఏమవుతాయి, రోమాలు అంటే వస్తా ఉంటాయి. నెక్స్ట్ उसके बाद देखिए धाराओं पर धाराएं चलती धरती पर रज के खंड खंड में तृण तृण को पुलकावली थर. धाराओं पर धाराएं, ఎప్పుడైతే వర్షం పడుతూ ఉంటుందో అప్పుడు దారాలు దారాలుగా నీరు ప్రవహిస్తూ ఉంటుందంట భూమి మీదకి. కొండల మీద చూసారా మీరు, వర్షం అయినప్పుడు కొండల మీద ఇలా వచ్చేస్తూ ఉంటాయి సలగేళ్ళు. రజకే కణ కణమే తృణు తృణుకో పులకావలుతారు. ఆ మట్టి కణ కణం నుండి కూడా చిన్న చిన్న మొలకలు, అంకురాలు అంటారు చూసారా, అలా చిన్న చిన్నగా గింజలు మొలకెత్తుతా కనిపిస్తాయి వర్షం పడినప్పుడు. ఆనందంగా అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. పక్కన వారికి ధార చూల్తా హై మేరా మన్. నా మనసు ఆ వర్షపు నీరుని అలా పట్టుకోవాలని కళ్ళకంటూ ఉంటుంది. ఆ ఓరే సబ్బు జేగేరు కర్గావో సావన్. రెండు పిల్లలు అందరూ నాతో చుట్టుముట్టి మనం చక్కగా వర్షం పాటలు పాడుకుందాం రండి అని కవిగా ఇస్తున్నారు అందరూ. ఇంద్రధనుషికే జూలే మే జూలే మిలి సర్జన్. మనందరం కూడా ఇంద్రధనుస్సు అనే ఉయ్యాల్లో ఊగుదాం రండి అని చెప్పి కవి ఆహ్వానిస్తున్నారు. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. ఇలాంటి శ్రావణ మాసం, ఇలాంటి వర్షాకాలం మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం. ఎందుకని వర్షం ఉంటేనే కదా జీవన ఆధారం. అవునా, వర్షం లేకపోతే జీవన్ ही नहीं है, वर्षा के बिना जीवन नहीं है. మూలాధార్, ప్రాణోं का మూలాధాर क्या है, वर्षा है. వర్షమ్మ వర్షం నిందు, వర్ష కరెక్ట్ కాదు, వర్ష అంటే సంవత్సరం, వర్ష అంటే వర్షం. అచ్చా బచ్చో, ధన్యవాద్.